హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎం ట్యూటోరియల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ గ్రూప్ 2 పరీక్ష ప్రణాళిక గ్రూప్ 2 ఎగ్జామ్కి ఇంకా 24 డేస్ మాత్రమే ఉంది. ఈ 24 డేస్ మనం గ్రూప్ 2 ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి ఈ చిన్న వీడియోలో ఒకసారి చూద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గ్రూప్ 2 ఎగ్జామ్ వచ్చేసి 15th and 16th డిసెంబర్లో ఉంది. 15 డిసెంబర్ ఫస్ట్ డే మనకి పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, పేపర్ 2 ఆఫ్టర్నూన్ చరిత్ర, రాజకీయాలు మరియు సమాజం. పేపర్ 2 ఆఫ్టర్నూన్ ఉంటుంది 3 to 5:30 వరకు. సేమ్ గ్రూప్ 3 టైమింగ్స్ మనకి. అండ్ నెక్స్ట్ పేపర్ 3 16th డిసెంబర్ పేపర్ 3 పేపర్ 4 ఉంటుంది. మార్నింగ్ ఏమో పేపర్ 3 ఆర్థిక మరియు అభివృద్ధి ఎకానమీ పేపర్ 3 మార్నింగ్ ఉంటుంది. పేపర్ 4 తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు పేపర్ 4 ఆఫ్టర్నూన్ 3 to 5:30 వరకు ఉంటుంది. నెక్స్ట్ గ్రూప్ 2లో మనకి మొత్తం 4 పేపర్స్ ఉంటాయి కదా. 4 పేపర్స్లో ఈచ్ పేపర్ కంటైన్స్ 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ అండ్ 150 మినిట్స్. కానీ ఇక్కడ మనకి పేపర్ 2లో 3 సబ్ పార్ట్స్, పేపర్ 3లో 3 సబ్ పార్ట్స్, పేపర్ 4లో 3 సబ్ పార్ట్స్. ఇక్కడ మనకి పేపర్ 1 మినహాయించి పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4కి 3 సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఈచ్ సబ్ టాపిక్కి 50 మార్క్స్. 50 into 3 = 150. నెక్స్ట్ ఇప్పుడు మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనకి సిలబస్ కాపీ. ఖచ్చితంగా సిలబస్ కాపీ అట్లీస్ట్ ఈ 24 డేస్ అన్నా మీరు దగ్గర పెట్టుకొని ఇప్పటివరకు ఏ టాపిక్స్ అయిపోయాయి, ఏ టాపిక్లో ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాము, ఇంకా ఏ టాపిక్స్ చదవాలి అని ఖచ్చితంగా సిలబస్ కాపీ ఒకటి తీసుకొని అందులో టిక్ చేసుకొని ఇంకా ఏవేవి చదవలేదు, ఏవి 50% చదివాము, ఏది చదవలేదు మొత్తం అనేది ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఖచ్చితంగా సిలబస్ మొత్తం కవర్ అవుతుంది. మొన్న మనం గ్రూప్ 3 ఎగ్జామ్ రాసినప్పుడు కూడా ప్రతి ఒక్క టాపిక్ నుంచి అట్లీస్ట్ 1 or 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. అందుకే సిలబస్ కాపీ ఖచ్చితంగా దగ్గర పెట్టుకొని సిలబస్ మొత్తం చూసుకొని చదువుకోండి. నెక్స్ట్ ఎగ్జామ్ ఖచ్చితంగా రాయండి. ఈ పాయింట్ ఇక్కడ ఎందుకు మెన్షన్ చేశానంటే మనకి మొన్న జరిగిన గ్రూప్ 3 ఎగ్జామ్లో 50% అటెండెన్స్ లేదు, 50% మెంబర్స్ ఎగ్జామ్ రాయలేదు. ఒకవేళ మనం గ్రూప్ 3 రాసి ఉంటే గ్రూప్ 2 పేపర్ ఎలా వస్తుంది అన్న ఒక చిన్న అనాలిసిస్ అన్నా ఉంటుంది. అందుకే ఎగ్జామ్ రాయాలి ఖచ్చితంగా. ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా ఖచ్చితంగా రాయండి. ఒక్కొక్కసారి చెప్పలేము, అసలు ఏం రాయని వాళ్ళు, ఏం చదవలేని వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి లక్లో జాబ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. అలా వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. మేబీ ఇప్పుడు వస్తున్న టఫ్ పేపర్కి ఆ ఛాన్స్ లేదు, కానీ ఇన్ కేస్ ఖచ్చితంగా ఎగ్జామ్ రాయండి. నెక్స్ట్ 20 డేస్ ఎక్కువ స్కోరింగ్ ఇచ్చే సబ్జెక్ట్ చదవాలి. అంటే మనకి ఇక్కడ మెయిన్గా పేపర్ 4 తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు. ఈ పేపర్ 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ కదా. ఇందులో నుంచి మనం ఎక్కువగా స్కోర్ చేసే అవకాశం ఉంది. అందుకే ఈ పేపర్ మీద ఎక్కువ ఈ 20 డేస్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సిన సబ్జెక్ట్ పేపర్ 4. ఇందులో మనకి ఎలా అడుగుతారంటే డేట్స్, ఇయర్స్ అవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. తెలంగాణ ఉద్యమంలోని డేట్స్, ఇయర్స్, రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది, ఇలాంటివన్నీ డేట్స్ క్వశ్చన్స్లో అడిగే అవకాశం ఉంది. మొన్న జరిగిన గ్రూప్ 3 ఎగ్జామ్లో మనకి ఆరోహణ క్రమంలో ఇచ్చారు కదా, అలా కూడా గ్రూప్ 2లో కూడా అలా అడిగే అవకాశం ఉంది. అలానే చూసుకోండి మీరు ఇందులో కూడా. నెక్స్ట్ లాస్ట్ 4 డేస్ అంటే మనకి ఇప్పుడు ఎగ్జామ్ 15th కదా, 11, 12, 13, 14 ఈ డేస్లో కరెంట్ అఫైర్స్ ఎక్కువ చూసుకోండి. మొత్తం కరెంట్ అఫైర్సే చూసుకోండి అని కాదు, కరెంట్ అఫైర్స్ మెయిన్ ఎక్కువ చూసుకోండి. అది ఎలా అంటే సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్, ఎకానమీ కరెంట్ అఫైర్స్, పాలిటీ కరెంట్ అఫైర్స్, ఇలా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలా ఎక్కువ కరెంట్ అఫైర్స్ బేస్ మీద ఎక్కువ కరెంట్ అఫైర్స్ చదవండి ఈ 4 డేస్, లాస్ట్ 4 డేస్. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్. మొన్న జరిగిన గ్రూప్ 3 ఎగ్జామ్లో చాలామంది లాజికల్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ ఈ టాపిక్స్ని వదిలిపెట్టేశారు. నాకు తెలిసినంత వరకు చాలామంది ఈ పేపర్ని అవాయిడ్ చేశారు, అంటే ఈ టాపిక్స్ని అవాయిడ్ చేశారు. కానీ మనకి ఇంగ్లీష్ అండ్ లాజికల్ రీజనింగ్ నుంచి నియర్ టు 35 to 40 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే అస్సలు మనం లాజికల్ రీజనింగ్, ఇంగ్లీష్ని అసలు తక్కువ అంచనా వేసి అసలు వదిలిపెట్టొద్దండి. గ్రూప్ 2 కోసం అస్సలు వదిలిపెట్టకూడదు. ఖచ్చితంగా చూసుకోవాలి. ఇవి రెండు కూడా ఖచ్చితంగా చదవండి. నెక్స్ట్ లాస్ట్ వన్
టీజీపీఎస్సి నిర్వహించిన ప్రీవియస్ పేపర్స్ అంటే ఇప్పటివరకు గ్రూప్ 1 టీఎస్పీఎస్సి కాకుండా టీజీపీఎస్సికి టీఎస్పీఎస్సి నిర్వహించిన పేపర్స్కి టీజీపీఎస్సి నిర్వహించిన పేపర్స్కి నాకైతే డిఫరెన్స్ కనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది అనే విషయం కామెంట్స్ పెట్టండి. నెక్స్ట్ టీజీపీఎస్సి నిర్వహించిన ప్రీవియస్ పేపర్స్ అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ గ్రూప్ 3 ఎగ్జామ్ మొన్న నిర్వహించిన పేపర్స్ ఒకసారి ఆ క్వశ్చన్స్ అన్నీ చూడండి. మీకు గ్రూప్ 2 పేపర్ ఎలా వస్తుంది అనే ఒక అవగాహన అయితే ఖచ్చితంగా వస్తుందండి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ అండ్ గ్రూప్ 3 ప్రీవియస్ పేపర్ మొన్న జరిగిన ఎగ్జామ్ పేపర్ దగ్గర పెట్టి ఒకసారి క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నారు, ఏ ప్యాటర్న్లో ఇస్తున్నారు, ఎలా అడుగుతున్నారు అని ఒకసారి ఖచ్చితంగా చూడండి. దీనివల్ల మీకు గ్రూప్ 2 పేపర్ ఎలా వస్తుందని అవగాహన వస్తుంది. అండ్ అంతేనండి, బాగా ప్రిపేర్ అవ్వండి గ్రూప్ 2 ఎగ్జామ్కి. చాలా బాగా రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.